హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నివాస్ ఇన్ఫో. ఈరోజు టాపిక్ వచ్చేసేసి 9th క్లాస్ మ్యాథ్స్ 9th చాప్టర్ స్టాటిస్టిక్స్. దీంట్లో ఎక్సర్సైజ్ 2కి సంబంధించిన సొల్యూషన్స్ అనేది చూద్దాం. అండ్ కాన్సెప్ట్కి సంబంధించి అండ్ నెక్స్ట్ అండ్ ప్రీవియస్ వీడియోకి సంబంధించిన లింక్స్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ డిస్క్రిప్షన్ మీరు ఒకసారి చెక్ చేసినట్టయితే మీరు ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. నౌ లెట్స్ బిగిన్ ద టాపిక్. నెక్స్ట్ మనము క్వశ్చన్ నెంబర్ 7కి వెళ్దాం. సెంచరీ స్కోర్డ్ అండ్ నెంబర్ ఆఫ్ క్రికెటర్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ గివెన్ బిలో. సో క్రికెటర్స్ సెంచరీస్ వాటికి సంబంధించిన డేటా అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే 56 క్రికెటర్స్ 5 సెంచరీస్ చేశారు. ఓకే, 5 సెంచరీస్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 56 క్రికెటర్స్ ఉన్నారు. అలాగే 10 సెంచరీ చేసిన వాళ్ళు, 15 సెంచరీ, 25 సెంచరీ చేసిన వాళ్ళు, వాటికి సంబంధించిన డేటా. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఫైండ్ ద మీన్, మీడియన్ అండ్ మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా. మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి, మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి, మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, ఓకే. ఫస్ట్ టేబుల్ అరేంజ్ చేద్దాం. సో నెంబర్ ఆఫ్ సెంచరీస్ వచ్చేసి నేను ఎక్స్గా తీసుకున్నాను. సో ఇందులో వాల్యూస్ నేను ఆల్రెడీ మనకి ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన డేటాని ఇక్కడ అరేంజ్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నెంబర్ ఆఫ్ క్రికెటర్స్ దాన్ని ఎఫ్గా తీసుకున్నాను. రైట్, సో ఈ 2 స్టెప్స్ అయిపోయినాయి. ఇక్కడ వరకు మనకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో డేటా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ నెంబర్ ఆఫ్ క్రికెటర్స్ ఎంతమంది ఉన్నారు సమ్ చేయండి. సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 139 వచ్చింది. నెక్స్ట్ కాలం వచ్చేసేసి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో ఫస్ట్ వన్ ఈజ్ 56. నెక్స్ట్ 56 ప్లస్ 23 79, 79 ప్లస్ 39 118, 118 ప్లస్ 13 131, 113 ప్లస్ 8 139. దీని తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, మనకి ఎందుకంటే ఇక్కడ మీన్ కావాలి కాబట్టి ఈ ఎక్స్ని ఎఫ్ని మల్టిప్లికేషన్ చేయండి. రైట్, ఎఫ్ఐ ఎక్స్ఐ 5 × 56 280, 10 × 23 230, 15 × 39 585, 20 × 13 260, 25 × 80 200. రైట్, ఎఫ్ఐ ఎక్స్ఐ అని వాల్యూ వచ్చింది. ఇప్పుడు దీన్ని కూడా సమ్ చేయండి. సో ఎఫ్ఐ ఎక్స్ఐ సమ్ చేస్తే 1555 వచ్చింది. రైట్, మనకి సమ్ ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ ఉంది, సమ్ ఎఫ్ఐ వాల్యూ ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్, ఇప్పుడు వాల్యూస్ రాసుకోండి. సమ్ ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 139, సమ్ ఎఫ్ఐ ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు 1555. సో ఫార్ములా రాసుకోండి. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. రైట్, ఇప్పుడు వాల్యూస్ అనేది రిప్లేస్ చేయండి. రైట్, 1555 బై 139. రఫ్ పేపర్ తీసుకోండి, మీరు దీన్ని డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే మీకు వచ్చే వాల్యూ 11.187. సో దిస్ ఈజ్ ద మీన్. దీని తర్వాత మనం మీడియన్కి వెళ్దాం. మరి ఇప్పుడు మీడియన్కి సంబంధించేసేసి మనకి టోటల్గా అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 139 ఉన్నాయి. దట్ ఈస్ ఓడ్. కాబట్టి ఓడ్కి సంబంధించిన మీడియన్ ఫార్ములా ఏంటి? n+1/2. రైట్ డౌన్. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు n+1/2. సో ఇక్కడ n వాల్యూ వచ్చేసేసి 139. రైట్, సో 139 + 1 రైట్ డౌన్ బై 2. 139 + 1 140, 140/2. నెక్స్ట్ మనకి 70 వస్తుంది. అంటే ఇక్కడ 17th టర్మ్ ఏదైతే ఉందో అది మీడియన్. మరి ఇక్కడ 70 అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి 79 ఉంది. సో ఇక్కడ వరకు. రైట్, సో 79లో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏముంది? 10 ఉంది. సో కాబట్టి మీడియన్ ఏమవుతుంది? 10 అవుతుంది. రైట్ డౌన్. సో ద 17th టర్మ్ ఈజ్ ద మీడియన్, దట్ ఈస్ 10. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మోడ్ అనేది చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఫ్రీక్వెన్సీలో చూసుకున్నట్టయితే ఏ వాల్యూ ఎన్నిసార్లు వచ్చిందనేది తెలుస్తుంది మనకి. ఇక్కడ 56, 23, 39, 13, 8. సో హైయెస్ట్ వాల్యూస్ 56. సో ఆ 56 ఏముంది? 5 ఉంది. సో కాబట్టి మోడ్ ఇస్ ద 5. సో మీన్, మీడియన్, మోడ్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ 8. ఆన్ ద ఒకాషన్ ఆఫ్ న్యూ ఇయర్స్ డే ఏ స్వీట్ స్టాల్ ప్రిపేర్డ్ స్వీట్ ప్యాకెట్స్. నెంబర్ ఆఫ్ స్వీట్ ప్యాకెట్స్ అండ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ ప్యాకెట్ ఆర్ గివెన్ as below. సో డేటా చూద్దాం. సో కాస్ట్ ఆఫ్ ప్యాకెట్ అండ్ నెంబర్ ఆఫ్ ప్యాకెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 25 రూపీస్ తోటి 20 ప్యాకెట్స్ ఉన్నాయి. సో అలాగే మిగతా డేటా ఉంది. సో మనం ఫైండ్ అవుట్ చేయమంటుందండి, ఫైండ్ ద మీన్, మీడియన్ అండ్ మోడ్ ఆఫ్ ద డేటా. సేమ్ మనం ఇంతకుముందు క్వశ్చన్ ఎలా చేసామో సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అవుతే అయిపోతుంది. లెట్స్. సో నేను ఇక్కడ టేబుల్ అరేంజ్ చేస్తున్నాను. ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్యాకెట్స్ ఎక్స్గా తీసుకున్నాను. 25, 50, 75, 100, 125, 150. నెక్స్ట్ ఏ ప్యాకెట్స్ ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ దాన్ని ఎఫ్గా తీసుకున్నాను. 25 రూపీస్తో సంబంధించిన 20 ఉన్నాయి, 50కి సంబంధించి 36 ఉన్నాయి, 75కి సంబంధించి 32 ఉన్నాయి, 100కి సంబంధించి 29 ఉన్నాయి, 125 రూపీస్కి సంబంధించిన 22 ఉన్నాయి, 150కి సంబంధించిన 11 ఉన్నాయి. ఇక్కడ వరకు ఆల్రెడీ మనకి డేటా ఇవ్వడం జరిగింది. దాన్ని నేను ఇలా అరేంజ్ చేస్తాను. ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ని సమ్ చేయండి. సమ్ ఎఫ్ఐ వాల్యూ 150. ఇవి మనకున్న 150 ప్యాకెట్స్ ఉన్నాయి డిఫరెంట్ కాస్ట్లో. రైట్, అదేవిధంగా మనం ఇప్పుడు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో 20 + 36 56, 56 + 32 88, 88 + 29 117, 117 + 22 139, 139 + 7 150. రైట్, ఇక్కడ 150, ఇక్కడ 150. రైట్,
నెక్స్ట్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తర్వాత ఈ ఎక్స్ని ఈ ఎఫ్ని మల్టిప్లికేషన్ చేయండి. సో ఎఫ్ఐ ఎక్స్ఐ 20 × 25 500, 50 × 36 1800, 75 × 32 2400, 100 × 29 2900, 125 × 22 2750, 150 × 11 1650. సో దిస్ ఈజ్ ద ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్. అలాగే ఈ టోటల్ని కూడా వేయండి. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ వస్తుంది, దట్ ఈస్ 12,000. సో మనకి ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ వాల్యూ ఉంది, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ ఉంది. సో దీన్ని బై చేసుకుని మనం మీన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఆర్ 150. దిస్ ఈజ్ ద ఈవెన్ నెంబర్. నెక్స్ట్ అదేవిధంగా ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ 12,000. ఫస్ట్ మీన్కి సంబంధించిన ఫార్ములా రాసుకుందాం. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో వాల్యూస్ రిప్లేస్ చేయండి. 12,000 బై 120 డివైడ్ చేయండి, మనకి వాల్యూ వస్తుంది 80. దట్ ఈస్ ద మీన్. నెక్స్ట్ మనం మీడియన్కి వెళ్దాం. మీడియన్కి వచ్చేటప్పటికి ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ 150 ఉన్నాయి. 150 అనేది ఈవెన్ నెంబర్. ఈవెన్కి సంబంధించి మన మీడియన్ యొక్క ఫార్ములా ఏంటి? n/2 అండ్ n/2 + 1, రైట్. ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ n వాల్యూ ఏంటి? 150. సో 150/2 అండ్ 150/2 + 1. 150/2 మనకు వాల్యూ 75 వస్తుంది. ఇక్కడ కూడా 75 వస్తుంది, +1 76 అవుతుంది. అంటే 75 అండ్ 76, రైట్. మరి ఇక్కడ 75 అండ్ 76 ఈ వాల్యూస్ ఎక్కడ ఉంటాయి? మనం మీకు ఒకసారి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ చూసుకున్నట్టయితే ఇక్కడ 88, ఇక్కడ 56, అంటే 88లో ఉంటాయి, రైట్. 88 దగ్గర మనము మీడియన్ని తీసుకోవచ్చు. మరి మీడియన్ యొక్క వాల్యూ ఎంత ఉందంటే కాస్ట్ ఎంత? 75 రూపీస్ ఉంది. దిస్ ఈజ్ ద మీడియన్ కాస్ట్. ఒక మిడిల్ కాస్ట్ అనేది 75 రూపీస్. నెక్స్ట్ మనము మోడ్కి వెళ్దాం. మోడ్ చూసినట్టయితే మనం ఒకసారి ఫ్రీక్వెన్సీకి సంబంధించి 20, 36, 32, 29, 22, 11. సో 36 ఈజ్ ద హైయెస్ట్ వాల్యూ, కాబట్టి అది మోడ్ అవుతుంది. సో 36 ఈజ్ ద హైయెస్ట్ టైమ్స్ వచ్చింది. సో దానికి సంబంధించిన కాస్ట్ ఎంత? 50 ఈజ్ ద మోడ్. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ద మీన్ వెయిట్ ఆఫ్ ద 3 స్టూడెంట్స్ ఈజ్ 40 kg. One of the student Ranga weights is 46 kg. The other 2 students Rahim and Reshma have the same weight. Find Rahim's weight. ఇక్కడ 3 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క మీన్ వచ్చేసేసి 40 అండ్ వన్ ఆఫ్ ద స్టూడెంట్ రంగా వెయిట్ వచ్చేసి 46. మిగతా ఇద్దరిది ఈక్వల్గా ఉన్నారు. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది రహీమ్స్ వెయిట్. సో సింపుల్ మీన్ ఫార్ములా యూజ్ చేసేసి మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి రహీమ్ వెయిట్స్ అండ్ రేష్మా వెయిట్ తెలియదు కదా, దాన్ని ఎక్స్ అనుకుంటాం. సో ఆ విధంగా చేద్దాం, రైట్. ఇక్కడ వెయిట్ ఆఫ్ రంగా ఈజ్ 46, ఇది మనకి క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెయిట్ ఆఫ్ రహీమ్స్ అండ్ వెయిట్ ఆఫ్ రేష్మా ఈజ్ ఈక్వల్. సో అది ఎంత ఉందనేది మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకున్నాం, రైట్. నెక్స్ట్ అదేవిధంగా మీన్ వచ్చేసేసి 40. ఓకే, మనకి మీన్ యొక్క ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే మనకి 3 మెంబర్స్ ఉన్నారు. ఒకటి అందులో 46, ఇంకొకటి ఎక్స్. సో వాళ్ళకి వాల్యూ తెలియదు. ఎక్స్ ఎందుకు తీసుకున్నామంటే వాళ్ళిద్దరు సేమ్ వెయిట్ ఉన్నారు కాబట్టి, రైట్. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చేసి 3. సో రిప్లేస్ 46 + x/3 ఈజ్ ఈక్వల్ టు 40. x + x ఈజ్ ఈక్వల్ టు 2x. సో 46 + 2x/3 ఈజ్ ఈక్వల్ టు 40. అయితే ఇక్కడ ఎక్స్ని మనం డివైడ్ చేయలేం కాబట్టి ఈ 3ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అప్పుడు 46 + 2x ఉంటుంది. రైట్ హ్యాండ్ సైడ్ ఆల్రెడీ 40 ఉంది. ఈ ఎక్స్ అక్కడికి వెళ్ళేటప్పుడు మల్టిప్లికేషన్ అవుతుంది, రైట్. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కావాలి. ఈ 40 × 3 చేస్తే 120 వస్తుంది. ఈ 46ని కూడా రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి. అప్పుడు 2x లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. 2x ఈజ్ ఈక్వల్ టు 120, అంటే 40 × 3 120. ఈ 46 రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళేటప్పటికి -46 అయింది. ఇప్పుడు 120 - 46 74. సో 2x ఈజ్ ఈక్వల్ టు 74. మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఈ 2ని కూడా రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తాం. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 74/2 వస్తుంది. సో 74ని 2తో డివైడ్ చేస్తే మనకి 37 వస్తుంది. దిస్ ఈజ్ ద ఎక్స్. సో ఎక్స్ అనేది రహీమ్ వాల్యూ అండ్ రేష్మా వాల్యూ, ఎందుకంటే వాళ్ళిద్దరు సేమ్ కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయమైంది రహీమ్ వాల్యూ కాబట్టి. సో ఆన్సర్ ఈజ్ రహీమ్స్ వెయిట్ ఈజ్ 37 kgs. దిస్ ఈజ్ ద ఆన్సర్. Next question 10. The donations given an orphanage home by the students of different classes of secondary school are given below. సో వారికి సంబంధించిన డేటా. సో ఇక్కడ క్లాసెస్ ఉన్నాయి 6th, 7th, 8th, 9th, 10th. ఇక్కడ డొనేషన్ ఇచ్చారు. ఒక్కొక్క స్టూడెంట్ 5, 7, 10, 15, 20 రూపీస్లో డొనేషన్ ఇచ్చారు. ఎంతమంది స్టూడెంట్స్ అంటే ఇక్కడ 15, 20, 16, 14. అంటే ఇక్కడ 6th క్లాస్కి సంబంధించి 5 రూపీస్ ఇచ్చిన వాళ్ళు 15 మెంబర్స్ ఉన్నారు. 6th క్లాస్ అంటే ఇక్కడ ఓవరాల్గా 6th క్లాస్ వాళ్ళు 5 రూపీస్ ఇచ్చారు ఒక్కొక్కరు. వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 15 మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా 7th క్లాస్ వాళ్ళు 7 రూపీస్ ఇచ్చారు, వాళ్ళు 15 మెంబర్స్ ఉన్నారు.
ఎయిత్ క్లాస్ వాళ్ళు 10 రూపీస్ ఇచ్చారు, వాళ్ళు 20 మెంబర్స్ ఉన్నారు. 9th క్లాస్ వాళ్ళు 15 రూపీస్ ఇచ్చారు, వాళ్ళు 16 మెంబర్స్ ఉన్నారు. 10th క్లాస్ వాళ్ళు 20 రూపీస్ ఇచ్చారు, వాళ్ళు 14 మెంబర్స్ ఉన్నారు. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే మీన్, మీడియన్ అండ్ మోడ్ ద డేటా. సో దీనికి సంబంధించి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి, మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి, మోడ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. సో దానికి సంబంధించిన ఫస్ట్ డేటా అరేంజ్ చేద్దాం. డొనేషన్ దాన్ని ఎక్స్ అనుకుంటున్నాను, 5 రూపీస్, 7 రూపీస్, 10 రూపీస్, 15 రూపీస్, 20 రూపీస్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దాన్ని ఎఫ్ అనుకుంటున్నాను. సో 15, 20, 16, 14. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి, అదేవిధంగా క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కూడా కనుక్కోవాలి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి సమ్ చేయండి. సో సిగ్మా ఎఫ్ఐ వస్తుంది 80. నెక్స్ట్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ ఫస్ట్ 15 ఉంది, 15 + 15 30, 30 + 20 50, 15 + 16 66, 16 + 14 80. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎక్స్ని ఎఫ్ని మల్టిప్లికేషన్ చేయండి. సో ఎఫ్ఐ ఎక్స్ఐ 5 × 15 75, 7 × 15 105, 10 × 20 200, 15 × 16 240, 20 × 14 280. సో దీన్ని కూడా మళ్ళీ మీరు సమ్ చేయండి. అప్పుడు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ 900 వచ్చింది. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని మనము మీన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో రైట్ డౌన్ సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 80, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ 900. ఫార్ములా ఎక్స్ బార్ = సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో వాల్యూస్ రిప్లేస్ చేయండి, 900/80. సో డివైడ్ చేయండి, డివైడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 11.25 వచ్చింది. దిస్ ఈజ్ ద మీన్. నెక్స్ట్ మనం మీడియన్కి వెళ్దాం. మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టోటల్ వాల్యూస్ 80 ఉన్నాయి. ఓకే, 80 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మీడియన్ యొక్క ఫార్ములా ఏంటి, n/2 అండ్ n/2 + 1, రైట్. సో ఇక్కడ n వాల్యూ ఎంత, 80 అంటే రిప్లేస్ చేయండి, 80/2 అండ్ 80/2 + 1. సో 80/2 అంటే 40 వస్తుంది, ఇక్కడ కూడా 40 వస్తుంది, 40 + 1 41 అంటే 40 అండ్ 41. సో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో 40 చెక్ చేయండి, ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 50 ఉంది. సో 50లో ఉండే ఛాయిసెస్ అనేది ఉంటాయి. సో ఇక్కడ 50 యొక్క డొనేషన్ ఎంత, 10 రూపీస్. దిస్ ఈజ్ ద మీడియన్, రైట్. నెక్స్ట్ మోడ్ అనేది చాలా సింపుల్. ఇక్కడ ఫ్రీక్వెన్సీ చూసినట్టయితే 15, 15, 20, 16, 14. సో 20. సో దిస్ ఈజ్ ద మోడ్ వాల్యూ ఎంత, దట్ విల్ బి 10. సో ఇక్కడ మీన్ వచ్చేసి 11.25, మీడియన్ వచ్చేసి 10, మోడ్ వచ్చేసి కూడా 10. దిస్ ఈజ్ ద ఆన్సర్. Next, question number 11. There are 4 unknown numbers. The mean of the first 2 numbers is 4 and the mean of the first 3 numbers is 9. The mean of the all 4 numbers is 15. If one of the 4 numbers is 2, find the other numbers. So question చూడగానే ట్రిక్కీగా ఉందని కన్ఫ్యూజ్ అవ్వకండి. అక్కడ ఉన్న నెంబర్స్ అన్ని 4 నెంబర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 2 నెంబర్స్కి సంబంధించిన మీన్ ఉంది 4. అదేవిధంగా 3 నెంబర్స్కి సంబంధించిన మీన్ 9. అదేవిధంగా 4 ఆల్ నెంబర్కి సంబంధించిన మీన్ 15. వన్ ఆఫ్ ద 4 నెంబర్లో అందులో ఒక నెంబర్ వచ్చేసి 2. ఒక నెంబర్ ఆల్రెడీ మనకు తెలిసిపోయింది 2. ఇప్పుడు మనం ఏం చేయాలి, మిగతా 3 నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. మరి ఇక్కడ మిగతా నెంబర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ లాజికల్గా ఆలోచించాలి. ఇక్కడ మనకి అన్నింటికి సంబంధించిన మీన్ ఇచ్చాడు. మీన్ అనేది యావరేజ్. ఇప్పుడు 2 నెంబర్స్కి సంబంధించేసేసి మీన్ వచ్చేసేసి ఫస్ట్ 2 నెంబర్కి సంబంధించి మీన్ వచ్చేసేసి 4 అన్నాడు. అంటే ఇక్కడ 2 నెంబర్స్కి యావరేజ్గా 4 అంటే ఇంటూ 2 చేస్తే మనకి ఎంత వస్తుంది, 8. అంటే 2 నెంబర్స్ సమ్ చేస్తే అంటే ఇక్కడ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏదైతే ఉంటుందో దానికి 8 ఉంటుంది, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 2 ఉంటుంది. సో దీన్ని చేసేస్తే మనకి ఇది వచ్చింది. సో ఇందులో ఒక నెంబర్ 2 అనుకో, ఇంకో నెంబర్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ కదా. సో అలాగే ఇక్కడ 9 అనేది 3 నెంబర్స్కి సంబంధించిన మీన్. అంటే ఇక్కడ ఇంటూ 3 చేస్తే మనకి ఎంత వస్తుంది, 27 వస్తుంది. ఓకే, ఇక్కడ 2 నెంబర్స్కి సంబంధించేసేసి 8, 3 నెంబర్స్కి సంబంధించి 27, అలాగే 4 నెంబర్స్కి సంబంధించి 15 అంటే 60. ఇక్కడ మీరు ఒకటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 4 నెంబర్స్ని సమ్ చేస్తే 60 వచ్చింది. ఇది ఎలా చెప్తున్నాం మనము, యావరేజ్ ఈజ్ ద 15. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. కాబట్టి ఆ 4 నెంబర్స్ యొక్క సమ్ ఎంత ఉంటుంది, 60 ఉంటుంది. అదేవిధంగా 3 నెంబర్స్ యొక్క సమ్ 27 ఉంది. ఈ రెండింటి మధ్యన డిఫరెంట్ ఉండేది ఒక నెంబర్. నెక్స్ట్ అలాగే మిగతాయి కూడా. సో అది ఎలాగనే చూద్దాం. ఫస్ట్ ఫార్ములా రాసుకుందాం. మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. రఫ్గా ఇక్కడ ఫార్ములా కాదు, రఫ్గా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్. మీన్లో ఏముంటుంది, సో టాప్లో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఉంటుంది, డౌన్లో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఉంటుంది. సో మనకి ఇక్కడ చూసినట్టయితే గివెన్ దట్ మీన్ ఆఫ్ 4 నెంబర్స్ ఈజ్ 15. అంటే ఇక్కడ 15 × 4 చేస్తే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ వస్తుంది. ఇక్కడ మనకి టాప్లో ఏముంది, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. ఇది వస్తుంది ఎప్పుడు వస్తుంది, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది, రైట్. సమ్ ఆఫ్ ద 4 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 4 × 15 60. ఇక్కడ నెంబర్స్ అన్ని 4, దీని వాల్యూ ఉంది, దీని వాల్యూ ఉంది మనకి.
నెక్స్ట్ అదేవిధంగా మీన్ ఆఫ్ ద ఫస్ట్ 3 నెంబర్స్ ఈజ్ 9. సమ్ ఆఫ్ ద 3 నెంబర్స్ ఎంత ఉంటుంది? 3 × 9 27 ఉంటుంది. అదేవిధంగా సమ్ ఆఫ్ ద ఫస్ట్ 2 నెంబర్స్ 4 అంటే 4 × 2 చేస్తే మనకి ఎంత వస్తుంది? 8 వస్తుంది. రైట్. ఇప్పుడు నేను ఫస్ట్ 4th నెంబర్ కనుక్కోవాలి. ఇక్కడ 4th నెంబర్ కనుక్కోవాలంటే సమ్ ఆఫ్ 4 నెంబర్లోంచి సమ్ ఆఫ్ 3 నెంబర్ తీసేస్తే వచ్చే డిఫరెన్సే 4th నెంబర్ అవుతుంది. రైట్. 4th నెంబర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 4 నెంబర్స్ మైనస్ సమ్ ఆఫ్ 3 నెంబర్స్. ఇక్కడ సమ్ ఆఫ్ 4 నెంబర్స్ ఎంత? 60 అండ్ సమ్ ఆఫ్ 3 నెంబర్స్ ఎంత? 27. సో రైట్ డౌన్ 60 మైనస్ 27 ఈజ్ ఈక్వల్ టు 33. సో 4th నెంబర్ ఎంత? 33. నెక్స్ట్ అదేవిధంగా 3rd నెంబర్ సమ్ ఆఫ్ 3 నెంబర్స్ మైనస్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్. ఇక్కడ సమ్ ఆఫ్ 3 నెంబర్స్ 27, సమ్ ఆఫ్ 2 నెంబర్స్ 8. సో 27 మైనస్ 8 19. ఓకే. నెక్స్ట్ సెకండ్ నెంబర్. మరి సెకండ్ నెంబర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? మనకి అందులో ఒక నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. సో సమ్ ఆఫ్ 2 నెంబర్స్లోంచి గివెన్ నెంబర్ అది తీసేస్తే మనకు వచ్చేదే 3rd నెంబర్. రైట్. సో సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 2 నెంబర్స్ మైనస్ గివెన్ నెంబర్. సో సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఎంత? 8. గివెన్ నెంబర్ ఎంత? 2. 8 మైనస్ 2 6. దిస్ ఈజ్ ద సెకండ్ నెంబర్. ఫస్ట్ నెంబర్ 33, సెకండ్ నెంబర్ 19, థర్డ్ నెంబర్ 6 అండ్ 4th నెంబర్ ఈజ్ గివెన్ ఆల్రెడీ 2. సో ద అదర్ 3 నెంబర్స్ ఆర్ 6, 19, 33. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అండ్ ప్రీవియస్ వీడియోస్ కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి. మీరు చూస్తున్న ఏ వీడియోకైనా సరే ఆ వీడియో కింద వీడియో నేమ్ ఉంటుంది. ఆ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ డిస్క్రిప్షన్లో నేను నెక్స్ట్ వీడియో లింక్, ప్రీవియస్ వీడియో లింక్స్, అదేవిధంగా సమ్ రిలేటెడ్ వీడియో లింక్స్, మనం ఏదైతే చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుంటామో ఆ చాప్టర్కి సంబంధించిన రిలేటెడ్ లింక్స్, మనం ఏదైతే సబ్జెక్ట్ డిస్కస్ చేసుకుంటామో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన లింక్స్ అనేది నేను కంపల్సరీ ఇస్తాను. ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. ఇంతే కాకుండా నేను ఇంకా ఏమేమి వీడియోస్ చేస్తున్నాను మీరు తెలుసుకోవాలంటే మీకు ఈ వీడియో క్రింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ ఉంటుంది. ఆ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మీరు ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకోండి. నేను ఏ టాపిక్ లేదా ఏ సబ్జెక్ట్ మీద ఏమేమి వీడియోస్ చేస్తాను అనేది మీకు ఇక్కడ ఒక గ్రూప్గా క్రియేట్ చేయబడి ఉంటాయి. అంటే పర్టికులర్ సబ్జెక్ట్ లేదా పర్టికులర్ టాపిక్ సంబంధించి ఒక గ్రూప్స్ అనేది క్రియేట్ చేయబడి ఉంటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సిన ఇక్కడ నేమ్స్ అనేది చూస్ చేసేసి మీకు కావాల్సిన ప్లేలిస్ట్ అనేది సెలెక్షన్ చేసుకుంటే మీరు ఏదైతే ప్లేలిస్ట్ సెలెక్షన్ చేసుకున్నారో దానికి సంబంధించిన టోటల్ వీడియోస్ అనేది ఆ గ్రూప్లో ఉంటాయి. అక్కడ నుంచి కూడా మీరు నా వీడియోస్ అనేది చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.